హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు మార్చ్ 2024కు సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో గైస్, కరెంట్ అఫైర్స్ అనేవి ఒకేసారి చదువుతామంటే చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయండి. చాలా లెంతీగా ఉండడం కూడా టైం సరిపోదు ఎగ్జామ్ టైంలో. సో కాబట్టి రెగ్యులర్గా డైలీ వైజ్గా మీరు కనుక కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే మంచి స్కోర్ అనేది చేయవచ్చు. మీరు తెలంగాణ అయినా, ఏపీ అయినా, సెంట్రల్ జాబ్స్కైనా దేనికైనా కూడా మీకు కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఫెలేటి టియో ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఫెలేటి టియో. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తువాల్ అనేటువంటి దేశానికి. వివరాలు చూద్దాం. తువాలు మాజీ అటార్నీ జనరల్ ఫెలేటి టియోను మరి పసిఫిక్ ద్వీప దేశమైనటువంటి తువాలు యొక్క కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. దేశం యొక్క దౌత్యపరమైన అనుబంధాలను, ముఖ్యంగా తైవాన్తో దాని సంబంధాలను తీవ్ర పరిశీలనలో ఉంచిన సాధారణ ఎన్నికల తర్వాత ఈ నియామకం అయితే జరిగింది. సో మరి ఇక్కడ పోటీ లేని నామినేషన్. ఫెలేటి టియో ప్రధానమంత్రి స్థానానికి ఎదగడం అనేది అతని 15 మంది చట్టసభల సహోద్యోగుల ప్రాతిపాదికన ఏకైక అభ్యర్థి అయినందున వివాదరహిత నామినేషన్ ద్వారా గుర్తించబడడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఎవరు కూడా పోటీ అనేది లేదండి ఇక్కడ. ఓకే, అంటే సింపుల్గా ఏకగ్రీవం చేసినట్లుగానే మనము గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2. భారత నావికా దళం ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త నౌకాదళ స్థావరాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లక్షద్వీపులు. ఓకేనా? లక్షద్వీప్ అనేది భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం అండి. ఓకే, కేంద్రపాలిత ప్రాంతాల్లోకి వెళ్ళి అతి చిన్నది ఏంటి? లక్షద్వీప్గా చెప్పుకోవచ్చు. మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, జీకా క్వశ్చన్ ఏంటంటే లక్షద్వీప్ యొక్క రాజధాని పట్టణం ఏంటో కామెంట్ రూపంలో తెలియచాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ తెలియకుంటే లక్షద్వీప్ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాను. ఓకే, మరి ఇటీవల మాల్దీవులకి మనకి మరి జరిగినటువంటి కొన్ని వివాదాస్పదాల వలన ఓకే లక్షద్వీప్ అనేది వార్తల్లో ఉందండి. ఓకేనా? మాల్దీవులు కాదు, లక్షద్వీప్కి టూరిజం పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. వ్యూహాత్మక కీలకమైన లక్షద్వీప్ దీవుల్లో భద్రతా మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దిశగా మినికై ద్వీపంలో భారత నావికాదళం ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త నౌకాదళ స్థావరాన్ని ప్రారంభించనుంది. మార్చి 6న షెడ్యూల్ చేయబడిన ఈ అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కమిషన్ వేడుకను నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు అలంకరించనున్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. నియోలిథిక్ కాలం నాటి సుమారు 2500 బీసీ నుండి 3000 సంవత్సరాల బీసీ వరకున్న పిల్లల శ్మశాన వాటికలను ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నియోలిథిక్ కాలం నాటి పిల్లల శ్మశాన వాటికలను కనుగొన్నారండి. పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాల్లో ఇటీవల బయలుపడింది. ఎక్కడ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, చెన్నై సమీపంలో తమిళనాడు. వివరాలు చూద్దాం. తమిళనాడులోని చెన్నైకి సుమారు 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న
చెట్టిమేడు పాతూర్ గ్రామంలో సంచలనాత్మక పురావస్తు ఆవిష్కరణ జరిగింది. మద్రాస్ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు విభాగానికి చెందిన పరిశోధకులు నియోలిథిక్ కాలం నాటి సుమారు 2500 బీసీ నుండి 3000 బీసీ వరకు ఉన్న పిల్లల శ్మశాన వాటికలను కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని పురాతన శ్మశాన ఆచారాలు మరియు సాంస్కృతిక పద్ధతులపై కొత్త అంతర్దృష్టులను అయితే అందించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల డాక్టర్ ప్రదీప్ మహాజన్కు ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డు లభించింది. అయితే వీరు చేసిన ఏ విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు? అంటే ఏ రంగంలో ప్రఖ్యాతి చెందినవారు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పునరుత్పత్తి వైద్య రంగంలో ప్రసిద్ధి అండి వీరు. ఓకే, పునరుత్పత్తి వైద్య రంగము. వివరాలు చూద్దాం. పునరుత్పత్తి వైద్య రంగానికి ఆయన చేసిన కృషికి విశేషమైన గుర్తింపుగా స్టెమ్ ఆర్ఎక్స్ బయోసైన్స్ సొల్యూషన్స్తో పాటు స్టెమ్ ఆర్ఎక్స్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ మహాజన్కు ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డు అయితే లభించినట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలోని ప్రముఖ పెట్రోలియం కంపెనీలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ యొక్క అంబాసిడర్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? బ్రాండ్ అంబాసిడర్గా అండి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అండి. గత ఒలింపిక్స్లో మరి అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పథకాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి అండి. ఓకే, వివరాలు చూద్దాం. భారతదేశంలోని ప్రముఖ పెట్రోలియం కంపెనీలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇటీవల ఒలింపిక్ మరియు ప్రపంచ జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నీరజ్ చోప్రా బీపీసీఎల్ యొక్క ప్రీమియం పెట్రోల్ వేరియంట్ స్పీడ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. ఈ సహకారం బీపీసీఎల్ యొక్క గౌరవనీయమైన బ్రాండ్ అంబాసిడర్ల జాబితాకు జోడించబడినట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ఏ రోజున ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అండి, మార్చి 11వ తారీఖు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వివరాలు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మార్చి 11 నుంచి ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహ నిర్మాణ పరిష్కారాలను అందించడం ఈ పథకం యొక్క లక్ష్యము. దశల వారీగా అమలు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేసి గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులను అందజేస్తారు. ఇల్లు లేని అర్హులైన వ్యక్తులు పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడాల్సిన ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రెడ్డి నొక్కి చెప్పడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం మార్చి 3న ఏ దినోత్సవాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ అండి, ప్రపంచ వినికిడి దినోత్సవము. ఏంటండి? ప్రపంచ వినికిడి దినోత్సవము. ప్రపంచ వినికిడి దినోత్సవం వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం 2024 ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ మారుతున్న మనస్తత్వాలు, చెవి మరియు వినికిడి సంరక్షణను అందరికీ సాకారం చేద్దాం. ఈ థీమ్ సాధారణ ప్రజానికం మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను లక్ష్యంగా చేసుకుని అధిక అవగాహన మరియు సమాచార వ్యాప్తి ద్వారా సామాజిక అపోహలు మరియు కలంకం కలిగించే వైఖరిని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో 7,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయడం జరిగింది? అంటే నేషనలైజ్ చేశారు అని అర్థము. ఎక్కడ? పశ్చిమ బెంగాల్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లోని హూగ్లీలోని అరాభంగ్లో 7,200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులు రైలు, ఓడరేవులు, చమురు, పైప్లైన్, ఎల్పిజి సరఫరా మరియు మురుగునీటి శుద్ధి వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
ఇండో మయన్మార్ సరిహద్దులో కంచె వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది? ఎందుకోసమండి? దానికి వ్యతిరేకంగా. ఏ రాష్ట్రం అండి మరి? ఆప్షన్ బి నాగాల్యాండ్. ఇండో మయన్మార్ సరిహద్దులో కంచె వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నాగాల్యాండ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది మరియు మయన్మార్తో స్వేచ్ఛా ఉద్యమ పాలన ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ చర్యల వల్ల ఏర్పడిన చారిత్రక, సామాజిక, గిరిజన మరియు ఆర్థిక సంబంధాలకు అంతరాయం కలిగించడం గురించి నాగా ప్రజల ఆందోళనను ఈ తీర్మానం ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. ఫోటోవోల్టాయిక్ వ్యవస్థను వ్యవస్థాపించే గృహాలకు సబ్సిడీలను అందించే కేంద్ర ప్రభుత్వ రూఫ్టాప్ సోలార్ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఏ సంస్థ ముందుకు వచ్చింది? ఆప్షన్స్ అండి. ఇండియా పోస్ట్. ఇటీవల ఫోటోవోల్టాయిక్ వ్యవస్థలను వ్యవస్థాపించే గృహాలకు సబ్సిడీలను అందించే కేంద్ర ప్రభుత్వ రూఫ్టాప్ సోలార్ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఇండియా పోస్ట్ ముందుకు వచ్చింది. భారతదేశం యొక్క పునరుత్పాదక ఇంధన స్వీకరణను వేగవంతం చేయడానికి 2023 బడ్జెట్లో ఈ రూఫ్టాప్ సోలార్ చొరవ హైలైట్ చేయబడింది. పౌరులు ఇప్పుడు ప్రోగ్రాం కోసం నమోదు చేసుకోవడానికి మరియు ఆఫర్పై సబ్సిడీలను ఉపయోగించుకోవడానికి స్థానిక పోస్ట్ ఆఫీస్ను సంప్రదించవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి 3 kW సామర్థ్యం అంటే కిలోవాట్ సామర్థ్యం వరకు ఉన్న సిస్టంలోకి 30,000 వరకు సబ్సిడీ అయితే అందుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. మార్చి 3, 2024 పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు లేదా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ షహబాజ్ షరీఫ్. వివరాలు చూద్దాం. మార్చి 3, 2024 షహబాజ్ షరీఫ్ ఆ దేశ జాతీయ అసెంబ్లీ ద్వారా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇది మునుపు ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023కు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత షరీఫ్ రెండవసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి వివాదాస్పద ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లుగా తెలియజేశారు. ఫిబ్రవరి 8న జరిగిన వివాదాస్పద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో షరీఫ్ ఎన్నిక జరగనుంది. రిగ్గింగ్ ఆరోపణలు, ఫలితాల ప్రకటన ఆలస్యం కావడంతో ఎన్నికలు వేధించినట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12. ఇటీవల వార్తల్లో ఉన్న బ్రెజిలియన్ ఫ్లీట్ టోడ్ అనేది ఒక డాష్ ఏంటండి? ఆప్షన్ సి ప్రపంచంలోనే అతి చిన్న కప్ప అండి. ఇటీవల కనుగొన్నారు బ్రెజిల్లో. వివరాలు చూద్దాం. బ్రెజిల్కి చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అతి చిన్న కప్ప మరియు అత్యంత చిన్న సకశేరుక శీర్షికల కోసం కొత్త పోటీదారును గుర్తించింది. సకశేరుకాలు, అకశేరుకాలు అంటారండి. అంటే ఏంటి? సకశేరుకాలు అంటే వెన్నుపాము కలిగినటువంటి జీవులు, అకశేరుకాలు అంటే వెన్నుపాము లేనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నత్తలు కావచ్చు. ఓకేనా? వీటన్నిటిని కూడా వెన్నుపాము లేనివంటాము. సకశేరుకాలు అంటే ఇందులోకి కప్ప వస్తుంది, మనం కూడా సకశేరుకాలమే. ఓకే. బ్రెజిల్లోని అట్లాంటిక్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో కనిపించే బ్రాచిసెఫాలస్ జాతికి చెందిన వయోజన మగ బ్రెజిలియన్ ఫ్లీట్ టోడ్ శరీర పరిమాణం కేవలం 8.5 మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. అయితే మగదైతే అతి చిన్న మగ కప్ప 6.5 మిల్లీమీటర్లు పొడవు, ఆడకప్ప సగటున 8 మిల్లీమీటర్ల శరీర పరిమాణంతో కొంచెం పొడవుగా ఉంటుంది మగదానికంటే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మార్చి 3, 2023 అలెగ్జాండర్ స్టబ్ ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఎక్కడండి? ఫిన్లాండ్ అండి. ఆప్షన్ బి ఫిన్లాండ్. మార్చి 3, 2023 అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీర్ఘకాల మాజీ అధ్యక్షుడు సౌలి నినిస్టో నుండి 16 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడానికి ఫిన్లాండ్ తన సాంప్రదాయ తటస్థతను విడిచిపెట్టిన తర్వాత నాయకత్వ పరివర్తన కీలకమైన దశలో వస్తుంది అన్నట్లు తెలియజేశారు. నెక్స్ట్. ఇటీవల దేశీయంగా తయారు చేసిన పార్స్ ఐ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని సోయూజ్ 2.1B రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిన దేశం? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇరాక్. మార్చి 1, 2024 ఇది ఇరాక్ అని పెట్టాను కదా, ఇరాన్ అండి ఇది. ఓకే, ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. మార్చి 1, 2024 ఇరాన్ తన దేశీయంగా తయారు చేసిన పార్స్ ఐ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని రష్యన్ సోయూజ్ 2.1B రాకెట్ని ప్రయోగించి కక్షలోకి విజయవంతంగా ప్రయోగించిందని ప్రకటించింది.
పాశ్చాత్య ఆంక్షల మధ్య రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక అంతరిక్ష సహకారాన్ని ఈ ఈవెంట్ సూచిస్తుంది. మరి రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ఆమూర్ ప్రాంతంలో చైనా సరిహద్దులో ఉన్న వోస్టోచ్ని స్పేస్ పోర్ట్ నుండి ఇరాన్ ఉపగ్రహంతో సోయుజ్ లాంచర్ పేలింది. మరి ఇరాన్ ప్రభుత్వ మీడియా లిఫ్ట్ ఆఫ్ను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఓకే, మరి ఎర్త్ ఆర్బిట్లో 9 నిమిషాల అధిరోహణ తర్వాత ఫ్రీగాట్ బూస్టర్ మాడ్యూల్ పార్స్ 1 ఉపగ్రహాన్ని ప్రణాళిక ప్రకారం విజయవంతంగా ప్రయోగించారు. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన క్రింద 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు 1000 రూపాయల భృతి అందచేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ క్రింది వాటిలో ఏది? ఏంటండి? ఢిల్లీ. ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన క్రింద 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు 1000 రూపాయల భృతి అందచేయనున్నట్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఢిల్లీ ఆర్థిక మంత్రి అతీషి 76,000 కోట్ల బడ్జెట్ను సోమవారం సభలో సమర్పించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10వ బడ్జెట్ కావడం విశేషం. గతంలో విద్యపై వెచ్చించేందుకు ఆదాయం లేకపోవడంతో ఢిల్లీ వాసులు తమ కొడుకులను ప్రైవేట్ స్కూళ్లకు, కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారని బడ్జెట్ ప్రవేశపెడుతూ మంత్రి అతీషి తెలిపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్స్లో చదివే బాలికలు ఐఐటి నీట్ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. దీంతో గతంలో డబ్బున్న కుటుంబాల పిల్లలు సంపన్నులుగా, పేదల పిల్లలు పేదవారుగా కొనసాగుతారనే నానుడి మారిన పరిస్థితి నెలకొందండి. మన భారతదేశం మొత్తం కనుక చూసినట్లయితే కేవలం ఒక ఢిల్లీలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తారండి. మెజారిటీ ఆల్మోస్ట్ 80 to 90% అలానే చదివిస్తారు. అంటే మన దగ్గర కూడా ఎక్కడో చోట చూస్తుంటాము, బట్ ఢిల్లీలో హైయెస్ట్ మెజారిటీ అయితే ఉండడాన్ని చూడవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్, సముద్రంలో నీటి లోపల నిఘా అధ్యయనం కోసం అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేసిన ఐఐటి మండితో జతగట్టిన మరో ఐఐటి పేరేంటి? ఆప్షన్ డి అండి, ఐఐటి పాలక్కడ్. ఏంటండి? ఐఐటి పాలక్కడ్. వివరాలు చూద్దాం. నీటి లోపల నిఘా కోసం ఐఐటి మండి, ఐఐటి పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పనిచేసేలా ఈ రోబోట్ను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా అధ్యయనం కోసము పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికం. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిఘా అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పనిచేస్తుందని ఐఐటి మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీష్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకున్న ముప్పును కూడా తగ్గించవచ్చాయని తెలిపారు. నెక్స్ట్ వన్, పౌర విమానయాన శాఖ దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడండి? రిషికేశ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా దవాఖానాకు తరలించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ పేరుతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మొదట రిషికేశ్లోని ఎయిమ్స్ దవాఖానాలో ఒక ఎయిర్ అంబులెన్స్ పనిచేస్తుంది. మరి దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్ అండి. ఈ హెలికాప్టర్లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు ఉంటాయి. ఒక పేషెంట్ను 100 నాటికల్ మైళ్ళ దూరానికి తరలించేందుకు వీలుగా ఈ ఎయిర్ అంబులెన్స్ను సిద్ధం చేశారు. త్వరలో ఈ సర్వీస్ను దేశవ్యాప్తంగా విస్తరించాలని పౌర విమానయాన శాఖ భావిస్తుంది. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కొన్నిసార్లు వార్తల్లో కనిపిస్తుంది. ఇది ఏ రెండు దేశాల మధ్య ఒక ద్విజాతీయ జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఆప్షన్ బి అండి, భారత్ మరియు నేపాల్. గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీల అభివృద్ధి పెంపొందించేందుకు NICDC ఏ సంస్థతో MOUపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ అండి, ఐఐటి ఢిల్లీ. భారత్ మయన్మార్ సరిహద్దు కంచె వేయడం అండ్ మయన్మార్తో FMR ఒప్పందాన్ని రద్దు చేయాలనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించింది? ఎవరండి? రిపీటెడ్ క్వశ్చన్ కదా. మిజోరాం కూడా అండి. మిజోరాం అండ్ నాగాలాండ్ కూడా, రెండు కూడా. బట్ ఫస్ట్ ప్రతిపాదించింది మాత్రం మిజోరాం అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల నాటోలో చేరడానికి స్వీడన్ యొక్క బిడ్ను ఆమోదించడానికి ఏ దేశ పార్లమెంట్ ఓటు వేసింది? కూటమిలో చేరిన 32వ దేశంగా నిలిచింది. ఆప్షన్ సి హంగేరీ. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో చూసిన
రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటే ఏంటి? రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఆప్షన్ సి అండి, కొత్త తక్కువ ధర ఆర్థిక ఉత్పత్తుల ప్రత్యక్ష పరీక్ష. నెక్స్ట్ వన్, ఇటీవల జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఎన్ని నదుల బేసిన్ నిర్వహణ కోసము 12 సాంకేతిక విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ బి అండి 6. ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ రాజు చార్లెస్ III నుండి ఏ భారతీయుడు గౌరవ నైట్వుడ్ అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎవరండి? సునీల్ భారతి మిట్టల్ గారు. ఇటీవల వార్తల్లో పేర్కొన్న విక్రమాదిత్య వేద గడియారం ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ ఉజ్జాయిని, మధ్యప్రదేశ్. గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024 ఇటీవల వార్తల్లో కనిపించింది. క్రింది వాటిలో ఏ సంస్థ ప్రచురించింది ఇది? ఆప్షన్ ఏ అండి, UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇటీవల మరణించిన బ్రియాన్ ముర్లోని ఏ దేశ మాజీ ప్రధానమంత్రి? ఆప్షన్ బి అని కెనడా. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.